ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య మొత్తం కొట్టివేశారు. కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో సహా నిందితులందరికీ క్లీన్ చిట్. నేను కడిగిన మృత్యులా బయటకు వస్తానని చెప్పాను, అలాగే బయటకు వచ్చానన్న కవిత. క్లీన్ చిట్ విలపించిన కేజ్రీవాల్. మద్యం కేసు నుంచి విముక్తి కల్పిస్తూ తీర్పు రాగానే కన్నీటి పర్యంతమైన కేజ్రీవాల్. ఏనాడు అవినీతికి పాల్పడలేదని కేజ్రీవాల్ వ్యాఖ్య. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమంటే కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలో కూడా ఇలాంటి కల్పిత కథను ఒకటి సృష్టించారా? ఆ కేసులో కొంతమంది బెయిల్స్ ఇచ్చే సందర్భంలో కూడా గౌరవ కోర్టు వారు కూడా ఎక్కడ ఈ సాక్ష్యాలు ఏమిటి ఆధారాలు లేకుండా ఇవన్నీ కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. సో దాన్ని కలిపి చూడవచ్చా? పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ రెండు కేసులకి పోలిక ఉన్నట్లేనా? కొమ్మినేని గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు ఈ రెండు కేసులే కాదు, చాలా అంశాలను సూచిస్తాయి. అసలు విచారణ సమస్యల పరిధి, ఏం చేయాలి, ఏ విషయాలు ప్రశ్నించాలి, ఏ విషయాలపైన రివ్యూ చేయాలనే దాన్ని కూడా ఈ తీర్పు చాలా స్పష్టంగా ఉంది. చాలా వరకు ఏమంటున్నారంటే సిబిఐ తగిన ఆధారాలు చూపించలేదు కాబట్టి కేసు కొట్టేయారని కొన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. రాంగ్. సిబిఐ చాలా అంశాలను, మౌలిక అంశాలను దీంట్లో ప్రశ్నించింది. కేవలం సిబిఐ ఇచ్చిన ఆధారాలు సరిగ్గా లేవనో కేసును కొట్టేయలేదు. కొన్ని కీలకమైన ఆదేశాలు ఈ కోర్టు తీర్పు వస్తుంది. దాని పర్యవసానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన మద్యం కేసే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా వర్తిస్తుంది. ఈ పొలిటికల్ అలిగేషన్స్ తో వచ్చిన కేసులన్నిటి కూడా ఇది క్లియర్ గా వర్తిస్తుంది. ఒక్క అంశం ప్రధానంగా దాదాపు 400-500 పేజీల తీర్పులో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది కొమ్మినేని గారు. వారు ప్రస్తావించిన అంశం ఏంటంటే ప్రజా విధానాన్ని రూపొందించడం, సవరించడం లేదా ప్రత్యామ్నాయం చేయడం అనేది శాసనసభ మరియు కార్యనిర్వహణ యొక్క అధికారము. ఇది చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అర్థం ఏంటి? పాలసీని రూపొందించడం అనేది ప్రభుత్వ విధానము. దీన్ని విచారణ సమస్యలు ప్రశ్నించజాలవు. దాని వెనకాల క్రైమ్ జరుగుంటే ఆ క్రైమ్ ని విచారించాలి, తేల్చాలి. అంతే తప్ప ఆ పాలసీ ఎందుకు తీసుకున్నారు, ఆ పాలసీ ద్వారా లాభ నష్టాలు ఏంటి అనేది ప్రజలు ఎన్నుకున్న సభే నిర్ణయిస్తుందంటారు. విచారణ సమస్యలుగా నిర్ణయించేది ప్రజలు ఎన్నుకున్న సభ నిర్ణయిస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ కోర్టు తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది కొమ్మినేని గారు, ఎన్ని నెలలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఉన్నట్టే కేజ్రీవాల్ కూడా దాదాపు కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక నిజాయితీ పరుడని ముద్ర ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీకి అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఉన్నట్టు ముద్ర వ్యక్తిని జైల్లో పెట్టి ఒక రకంగా నమ్మించారు కదా మిడిల్ క్లాస్ ని. ఏమో ఈయన కూడా మారిపోయాడని. దానివల్ల ఫలితమే మారిపోయింది కదా. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. అంటే రాజకీయంగా ఆధారాలు లేకపోయినా, అవకాశాలు లేకపోయినా రాజకీయ ప్రత్యర్థుల్ని ఇట్లాంటి పేరుతో హింసించడం ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందువల్ల ఖచ్చితంగా దీంతో ఏపీలో కూడా మద్యం పాలసీకి మనం దగ్గరగా చూసినప్పుడు మద్యం పాలసీలో ఏంటి, గత ప్రభుత్వం అనుసరించిన విధానానికి భిన్నమైన మద్యం పాలసీని జగన్ గారు ఉంచారు. ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం అమ్మకాలు కాకుండా ప్రభుత్వం చేతిలో మద్యం ఉండాలి. అది దానివల్ల నియంత్రణ సాధ్యం అవుతుంది. ఇది ప్రజల ప్రయోజనాల కోసం ఇచ్చిందే కదా. దీంట్లో వేరే వేరే అర్థాలు తీసి కేసు పెట్టి ముందుకు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రాథమికంగా చూడండి, ఈ గడుస్తున్న సంవత్సరంలో కొమ్మినేని గారు 27,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని గవర్నమెంట్ అంచనా వేస్తే మద్యంలో 13,000 కోట్లు వచ్చింది. డిసెంబర్కి 13,000 కోట్లు మాత్రమే, ఇంకా 14,000 కోట్లు రావాలి. అంటే అంచనాలు అందుకోకపోవడం మళ్ళీ ఒక మద్యం పెరిగిందా పెరగలేదా? పెరిగింది. ఎక్కడికి? ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తా ఉంది. అంటే గతంలో గవర్నమెంట్ రూపొందించిన పాలసీ అనేది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చింది, వ్యక్తులకు కాదు. ఇప్పుడు ఏమవుతుంది, రివర్స్ లో అవుతా ఉంది. కాబట్టి అట్లాంటి పాజిటివ్ పాలసీని కూడా రకరకాల పేరుతో అరెస్టులు, జైళ్లు, కేసులు నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు పాలసీ మ్యాటర్లను ప్రశ్నించడం వ్యవస్థ యొక్క పని కాదు, విచారణ సమస్యల పని కాదు, అది హౌస్లు చేస్తాయి అనే విషయాన్ని చాలా తేటతెల్లం చేశారు. ఖచ్చితంగా ఢిల్లీలో ఈ రోజు కేజ్రీవాల్ గారు కన్నీళ్లు పెట్టుకోవడం లేదా కేజ్రీవాల్ పైన తీర్పు ఖచ్చితంగా దేశంలో బీజేపీకి చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సమాజం ఈ యాటిట్యూడ్ అంగీకరించదు కొమ్మినేని గారు. అంటే కృత్రిమంగా కదా మనం శిక్షించలేం కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో కొత్త పద్ధతి ఏంటి, ఎలాగో కోర్టులో నిరూపితం కాదు, విచారణ పేరుతో ఎక్కువ రోజులు జైలు పెట్టేయడం. ఇప్పుడు కొత్త పాలసీ అదే, విచారణ పేరుతో జైల్లో పెట్టేయడం. కాబట్టి ఇది ఒక రకంగా శిక్షతో సంబంధం. కోర్టులు శిక్షించి జైల్లో పెట్టాల్సింది విచారణ పేరుతో జైల్లో పెట్టాల్సిన పరిస్థితి కావడం, రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడడం, వేధించడం అనేది దీంట్లో కనపడుతుంది. దీనికి ముగింపు పలికే విధంగా
చట్ట సవరణ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు, ఇది ఏదో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్కే కాదు, దేశవ్యాప్తంగా పెను మార్పులకు దారి తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కేసే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులతో సహా నిలబడవు అనే విషయం ఈ తీర్పు ద్వారా స్పష్టం అవుతుంది. రైట్. శివరామ్ గారు, మీరేమంటారు? ఈ ఢిల్లీ కేసులో కేజ్రీవాల్ గారికి కానీ, కవిత గారికి కానీ వీళ్ళందరికీ రిలీఫ్ వచ్చేసింది. మరి ఏపీలో ఇప్పటికీ కొనసాగుతోంది. 3,000 ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎక్కడ అవినీతి జరిగిందో ఎవరు ఆరోపణ చేయలేదు, డబ్బులు దొరకలేదు, దొరికిన డబ్బులు 11 కోట్లు పట్టుకున్నారంటే అవేమో ఎవరియో తెలియదు, వాటికి సంబంధించి వాటిని బ్యాంకులో కలిపేశారు. ఇంత ఘోరంగా జరిగినటువంటి కేసు పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఏపీలో? శివరామ్ గారు, ఎవరైతే పొలిటికల్ లెవెల్ ఉంటారో వాళ్ళని పొలిటికల్గా ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకత ఉన్నారో ప్రతి దగ్గర వాళ్ళని ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్న విషయం మనం గమనిస్తున్నాం. ఏ ఒక్కటైనా ఆలోచన చేయండి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఒక పనిగా పెట్టుకొని అసలు ఆధారాలు లేని కేసులు కోర్టులు ప్రశ్నించినా కూడా ఆధారాలు లేని కేసులు బుక్ చేసి మేము నిరూపిస్తామని చెప్పిన కేసులు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఏం జరుగుతున్నాయి, అరాచకాలు ఏం జరుగుతున్నాయి. ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళేం ఫ్రీగా బయట తిరుగుతున్నారు, ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళేమో జైళ్ళలో మగ్గుతున్నారు. అంటే దీని లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది. ఈరోజు పొలిటికల్ వాళ్ళు ఏది చెప్తే అది వినే పరిస్థితికి అన్ని డిపార్ట్మెంట్లు రావడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు చేతగాని వాడు, అసమర్థులు, ఎవరు వాళ్ళకి సపోర్ట్ లేని వాళ్ళు ఫైనల్గా పోయేది డిపార్ట్మెంట్ వాడి దగ్గరికే, అక్కడ న్యాయం జరుగుతుందని. అక్కడ కూడా పొలిటికల్ లీడర్లు చెప్పినట్లేని వాళ్ళు ఏది చెప్తే అది పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఇంకా నీకు సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ కేసులు క్షుణ్ణంగా పరిశీలించినా ఇదే పరిస్థితి ఉండని వాస్తవం. దాంట్లో అవాస్తవాలు అన్నవి ఏం లేవనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి. అంటే లిక్కర్ కేసు సంబంధించి పెట్టారు, ఏదైనా ప్రూవ్ చేశారండి? లిక్కర్ కేసు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అనేక మందిని దాంట్లో ఇరికిచ్చి కింద మీద పడి నెలల తరబడి జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కేసు కొట్టేసిన తర్వాత అదే ఎఫెక్టు ఏపీలో ఆ కల్పిత మద్యం స్కామ్ కూడా వర్తిస్తుందా అన్నది నా ప్రశ్న. నీకు డెఫినెట్గా సార్ అదే కదా చెప్తుంది. పొలిటికల్గా వ్యతిరేకుల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ మీద మచ్చ వేయాలా, బురద జల్లితే వాళ్ళు కదా మళ్ళీ క్లీన్ చేసుకునేది అనే ఉద్దేశంతో పోతున్న విషయాన్ని మనం గమనించాం. ఈరోజు తెలుగుదేశం పీరియడ్లోనే మనం ఈ మధ్యనే దొరికిన కల్తీ మద్యం వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పటివరకు వాళ్ళ అరెస్టులు ఎవరినో అన్నారు కానీ మిగిలిన మెయిన్ యాక్టర్స్ అంతా పక్కనే ఉన్నారు. మరి వాళ్ళ మీద ఇంత సివియర్గా యాక్షన్ ఎందుకు లేదు? ఎలాంటి సంబంధం లేని వాళ్ళనో ఏదో రకంగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళని లోపలేసి నెలల తరబడి లోపల పెడుతున్నారు. బెయిల్స్ వచ్చినా ఒక కేసు వచ్చే లోపల ఇంకొక కేసు ఏదో దానికి లింకప్ చేసి దాన్ని వాళ్ళు లోపల పెట్టే పరిస్థితి. మరి మొన్న ఈ మధ్యనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్కామ్ బయటపడింది కదా, మరి దాని మీద ఎందుకు సివియర్ యాక్షన్ తీసుకోలే? అది కూడా వాళ్ళ పార్టీ తరపున పోటీ చేసిన క్యాండిడేట్ హస్తం ఉందని చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన ఎవరైతే కేసులో ఉన్నాడో ఆయన్ను గతంలో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకి జైల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే ఈయనే క్షమాభిక్ష పెట్టారని కూడా అప్పుడు పేపర్లో చదవడం జరిగింది. అంటే దాని అర్థం ఏం చెప్పండి? వాళ్ళని ఈరోజు మీరు వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే తెలుగుదేశంకి లింక్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితే ఈ ప్రభుత్వంలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు పాముకు పాలు పోసి పెంచితే రేపొద్దున్న మనల్నే కాటేస్తుంది. ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించకూడదు. భాస్కర్ రెడ్డి గారిదైనా ఈరోజు భాస్కర్ రెడ్డి గారు ఇన్ని రోజులు లోపల ఉన్నాడు, దానికి లింకులు ఎవరెవరినో కలపాలని చూస్తున్నారు. ఫైనల్గా దాంట్లో ఏ నాయకుని నిరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. దేన్ని కూడా ప్రజలు గమనించలేని పరిస్థితిలో లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా అంగళంగళం ఏం రా ఇలాగా నడుస్తుంది ప్రభుత్వం అని ఆలోచన చేసేదానికి ఈ ప్రజానీకం ముందు చూస్తున్నారనే విషయాన్ని కూడా
ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. రైట్. భాస్కర్ రెడ్డి గారికి సంబంధమే ఉందో లేదో ఇంత లేని దాంట్లో లింకప్ చేసి నీతో ఎవరున్నారు దాంట్లో ఇంకా కొంతమందిని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇంకా ఎవరిని ఇరికించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ఇంపార్షియల్గా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. రైట్. ప్రభుత్వం వాళ్ళే సిట్ అని వేస్తారు. ఆ సిట్ అని వేసిన దాంట్లో వాళ్ళు అన్నీ సిట్ అని వాళ్ళే ఒక కమిటీ వేస్తారు. వాళ్ళు వీళ్ళు ఏది చెప్తారో దాన్నే తయారు చేసి డ్రాప్ చేసి దాన్ని ఈరోజు వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి కేసులు బుక్ చేస్తున్నారు. రైట్. కాబట్టి ఇది మంచి పరిస్థితి కాదని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాను.